సాతాను ఎవరికి ఉచ్చులు వేస్తాడంటే కేవలం దేవుని బిడ్డలకు మాత్రమే. లోకంలో ఉన్న వారందరికీ సాతాను ఉచ్చులు వేయడు. ఎందుకంటే అందరూ తన వశంలో ఉన్నారు కాబట్టి. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడతారో, ఎవరికైతే సత్యవాక్యము బోధించబడుతుందో వాళ్ళని ఉరివేసి లేకపోతే వల వేసి పట్టుకోవడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను వేసే ఉచ్చులు ఏంటి అవి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చాలా ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే మనం కొన్ని రోజులు నేర్చుకుందాము. కొన్ని ఉచ్చులు చెప్పబోతున్నాను. సాతాను ఎలాంటి ఉచ్చులు వేస్తాడంటే, ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి జరుగుతుందంటే దాదాపుగా 6000 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ కార్యక్రమం? దేవుని బిడ్డల్ని సాతాను ఉచ్చులేసి లాగేటువంటి కార్యక్రమం 6000 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అయితే యేసు ప్రభు వారు మానవుల పక్షంగా సాతాను ఉచ్చులో పడిపోకుండా ఆయన సత్యవాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు. ఎవరైతే సాతాను ఉచ్చులో పడిపోయారో, సాతాను బంధకాలు చిక్కుపడ్డారో వాళ్ళని విమోచించడానికి తన ప్రాణం పెట్టాడు. తర్వాత పరలోకంకి వెళ్ళి పరలోకంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన. ఎవరి నిమిత్తము? మన నిమిత్తమే. ఎవరైతే పాపంలో ఉన్నారో వారి నిమిత్తము దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరైతే మార్పు చెందుతారో ఎవరైతే అంటే ఈ రోజున నువ్వు ప్రార్థనలో, దేవా నేను పాపిని, ఇదిగో వాక్యానుసారమైన జీవితంలో నేను తొలగిపోయి ఉన్నాను, నన్ను క్షమించండి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, వాక్యపు వెలుగులో నా జీవితం నడిపిస్తాను ప్రభు అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారి నిమిత్తము ఆయన చేస్తున్న విజ్ఞాపన పరలోకంలో, ఇదిగయ్యా ఈ నా కుమారుడు సత్యవాక్యాన్ని అంగీకరించి దుష్ట మార్గం నుంచి విడిపించబడాలని చెప్పి ఆశిస్తున్నాడయ్యా, అతని కోసం నా రక్తం ఇచ్చానయ్యా అని అక్కడ నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. సాతాను చేసే పని ఏంటంటే, చివరి రోజుల్లో ఇంకా తన సమయం కొంచెమేనని తెలిసి దేవుని దగ్గరికి ఎవరి విజ్ఞాపన వెళ్ళకుండా, అంటే ఎవరు మార్పు చెందరు, ఎవరు ప్రార్థన చేయరు. ఎవరైనా ప్రార్థన చేస్తే కదా వాళ్ళ పక్షాన ఆయన అక్కడ దేవుని దగ్గర మొరపెట్టడానికి. ఇక్కడి నుంచి ప్రార్థనలే పోకుండా, నేను పాపినయ్యా, నేను పశ్చాత్తాపడుతున్నాను అనే ప్రార్థనే వెళ్ళకుండా చేసే కాలం వచ్చింది. చివరి దినాల్లో అదే జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అంధకారంలో ఉండి కూడా నేను అంధకారంలో ఉన్నాను అనేటువంటి అవగాహన లేని విధంగా చేశాడు సాతానుడని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తూ ఉంది. ఓ మాట గమనిస్తే, సాతాను యొక్క శక్తులను, సాతాను యొక్క కుయుక్తులను అడ్డుకోవడానికి ఏ కృషి జరగనప్పుడు, అంటే సాతాను కార్యాలు సంఘంలో కానీ ఒక వ్యక్తిలో కానీ సబబుగా జరిగిపోతూ ఉంటే ఇంకా అతనికి బాధ ఏమనుందా? సాతాను కార్యాలు ఇప్పుడు నా జీవితం ఉందనుకోండి, నా జీవితంలో సాతాను కార్యాలు బాగా జరిగిపోతూ ఉంటే ఇంకా నా గురించి ఆయన బాధపడ్డు, ఆలోచన చేయడు. ఎందుకంటే ఇది ఏమన్నా నా పక్షాన ఉన్నాడు. ఇతను పాస్టర్ కావచ్చు, బాధకుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమైనా నా పక్షాన ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదని ఆయన ఎప్పుడు భయపడ్డు. సంఘంలో కానీ లేకపోతే సమాజంలో కానీ వేషధారణ విస్తరించినప్పుడు, అంటే దేవుని బిడ్డలాగానే ఉండొచ్చు, కనబడటమే, బ్రతుకంతా సాతానుకు అప్పగించేసి అలా వేషధారణలా కనబడతా ఉంటే వాళ్ళ గురించి ఆయన ఏం బాధపడ్డు? ఎవరు? సాతాను బాధపడ్డు. ఎందుకంటే వీళ్ళు నా పక్షానే ఉన్నారు, నో ప్రాబ్లం. వాళ్ళు చర్చికి వెళ్ళని, వాళ్ళు కూటాలకు వెళ్ళని, వాళ్ళు ఇంకేమన్నా ఏం చేశారు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు నా పార్టీయే కాబట్టి ప్రాబ్లం లేదనుకుంటాడు. ఎందుకంటే అందరూ కూడా నా స్వాధీనంలో ఉన్నారు కాబట్టి నాకు భయమేం లేదు అనుకుంటాడు. కానీ ఎవరైతే నిత్య జీవానికి వారసులు అవ్వాలి అని మారు మనసు పొందుతారో, సత్యాన్ని తెలుసుకోవాలి, నేను సత్య మార్గంలో జీవించాలి. ఓసారి పౌలు గారు, శీల గారు చెరసాలలో పడ్డప్పుడు చెరసాల నాయకుడు వచ్చి వాళ్ళని ఒక ప్రశ్న వేశాడు. ఏమన్నాడు? అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడిగాడు ఆ చెరసాల నాయకుడు. మేము రక్షణ పొందాలయ్యా, ఏం చేస్తే రక్షణ పొందుతామని అడిగాడు.
అడిగితే వాళ్ళు పౌలు గారు విషయం చెప్పాడు, నువ్వు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచయ్యా, అది చాలు అన్నాడు. కనుక ఎవరైతే నేను రక్షణ పొందాలి, ఏదో నామకార్థం క్రైస్తవ జీవితం కాదు, రక్షింపడాలని ఎవరైతే ఆశిస్తారో వాళ్ళ పట్ల అప్రమత్తం అవుతాడు అపవాది. ఆహాహాహా, వీళ్ళు లైన్లోకి వెళ్తున్నారు, ఏ లైన్లోకి? రక్షణ పొందే లైన్లోకి వెళ్తున్నారు, వీళ్ళ మీద కన్నేయాలి. ఏదేమైనా సరే వీళ్ళని అక్కడి నుంచి తప్పించాలన్న ఉద్దేశంతో ఆయన ప్లాన్ చేస్తూ ఉంటాడు. వాస్తవానికి దేవదూతలు కూడా ఒకప్పుడు పరలోకంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమమే జరిగింది. దేవుడు వాళ్ళని పరిశుద్ధపరచడానికి పరలోకంలో ఉన్నతమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తే సాతానికి ఆయన ఏం చేశాడంటే, ఎవరైతే తనతో ఉన్నారో వాళ్ళందరిని కూడా, అంటే దేవునికి రావాల్సిన మహిమ నాకు రావాలని కోరుకున్నాడు, అది తప్పు అని తెలిస్తే తన వశాన ఉన్న వారిని అందరూ కూడా ఏం చేశాడు? నమ్మించడం ప్రారంభించాడు. ఏమని నమ్మించాడు? దేవుడు తప్పు చేస్తున్నాడు, ఆయన స్వార్థపరుడు, ఆయన దుర్మార్గుడు, ఆయన సత్యవంతుడు కాదు, ఆయన యథార్థంగా ఉండడు, ఆయన మోసం చేసేవాడు అని చెప్పని దేవదూతల మొత్తాన్ని కూడా తన వశం చేసుకున్నాడు. పరలోకంలో 3వ వంతు దేవదూతల్ని తన వశం చేసుకున్నాడు. ఈ దేవదూతలు ఏమని నమ్మారు? తన వశమైన దేవదూతలు, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు దుర్మార్గుడు, దేవుడు పరిశుద్ధుడు కాడు, దేవుడు మాకు అన్యాయం చేస్తున్నాడని చెప్పని వారు నమ్మారు. అయితే సరే, సాతాను ఏం చేశాడంటే దేవుని యొక్క నిర్ణయాలు కూడా అన్నీ కూడా తప్పుగా మార్చాలి, దేవుని బిడ్డల్ని తప్పుదారి పట్టించాలని అతను ప్రయత్నం చేస్తుంటాడు. యోబు గ్రంథంలో ఒక మాట చదువుతాం మనము, 1వ అధ్యాయంలో. దేవదూతలంతా పరలోకానికి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే దినం వచ్చిందంట. చదువుకుందామా? 6వ వచనము, యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. అక్కడికి అపవాది కూడా వెళ్ళాడు. చదవండి. త్వరగా ఎంత ఆలస్యం చేయకూడదు. యోబు గ్రంథం 1:6 మీరు ఒకసారి చదివి ఇంకోసారి దాన్ని పరిశీలించుకొని, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. చాలమ్మ ఈ మాట చదవటానికి ఏం చేయాలని అర్థం కావటం మిమ్మల్ని. మీకేమో నువ్వు వస్తుంది, నాకేదో వస్తుంది, సతీసేద్దాం. ఈ మాట దేవుడు అంటున్నాడు, యోబు ద్వారా రాయించాడు. దేవదూతలంతా దేవుని సన్నిధికి వచ్చేటువంటి దినం ఒకటి వచ్చిందంట. ఆ రోజున అపవాది కూడా వెళ్ళాడు. అప్పుడు ఎక్కడున్నాడు ఈయన? వాస్తవంగా ఈ మాట యోబు గారు రాసినప్పుడు ఎక్కడున్నాడు ఈయన? యోబు గ్రంథం రాయబడినప్పుడు సాతాను అప్పుడు భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉండి భూమి మీద నుంచి ఈయన వెళ్ళాడు ఆడకి. ఎందుకంటే మనకు భూమి మీద ఉన్నాడంటే గుర్తు ఏంటంటే, యోబు గారి గురించి, మానవుడి గురించి దేవునితో పందెం పెడతాడు. అప్పుడు మానవులు సృజించబడ్డారు. మానవుడు సృజించబడక ముందే అపవాది భూమి మీద ఉన్నాడు. కనుక ఈయన ఎక్కడి నుంచి వెళ్ళాడు? పరలోకానికి భూమి మీద నుంచే వెళ్ళాడు. ఇంకో మాట చెప్పనా, అక్కడ దేవదూతలందరూ దేవుని సన్నిధికి వచ్చి ఏం చేసేవాళ్ళు? దేవుని స్తుతించేవాళ్ళు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఉంటుంది కదా, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తారు. ఈయన వెళ్ళింది దేనికి? ఈయన దేనికి వెళ్ళాడు? దేవుని స్తుతించడానికా? కాదు, ఒక వ్యక్తి పైన నెపం మోపడానికి వెళ్ళాడు. ఎవరిపైన? నీతిమంతుడైన ఊజు దేశం అంతటిలో నీతిమంతుడిగా ఉన్నటువంటి యోబు గారి మీద నింద మోపడానికి వెళ్ళాడు, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు, లేకపోతే ఆయన్ని పడదోయడానికి వెళ్ళాడు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ప్రతిరోజు అపవాది ప్రయత్నం ఏమని చేస్తుంటారు? ప్రయత్నం. ఎవరైతే దేవుని మార్గంలో ఉంటారో యోబు గారిలాగా, యోబు గారితో అయిపోలా. మీరు గమనించండి, ఆయన పని యోబు గారిని మోసం చేసి అంత అయిపోలా. యోబు గారి దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా నీ గురించి నా గురించి కూడా ఆయన ప్రయత్నం ఇలాగే ఉంది. ఎలాగైనా సరే యోబు గారిని ఏం చేయాలనుకున్నాడు? దేవుణ్ణి దూషించాలనుకున్నాడు. యోబు గారు దేవుని పైన విశ్వాసం పెట్టున్నాడు. ఇప్పుడు యోబుకి దేవునికి మధ్య
వ్యత్యాసం అంటే వ్యతిరేకత తీసుకురావాలి, దేవుడి నుంచి దూరం చేయాలని చెప్పని ప్లాన్ వేసాడు సాతానుడు. అయితే అతని ప్లాన్ని వమ్ము చేశాడు యోబు గారు. అంతా పోయినా దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. తన భార్య వచ్చి దూషించమంటే ఏమన్నాడు? అమ్మా, ఎవరో దుష్టురాలు ఆ విధంగా అనాలి, నువ్వు దుష్టురాలు అంటమ్మా, నువ్వు పరిశుద్ధురాలు అమ్మా, నువ్వంటావా అని భార్యను కూడా పల్లెత్తు మాట అనకుండా ఆయన నీతిమంతుడు అనిపించుకున్నాడు. గమనించండి, అప్పటి నుంచి ఆయన కార్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన కార్యాలు ఎప్పుడు కూడా పబ్లిక్గా ఉండవండి. సాతాను కార్యాలు పబ్లిక్గా ఎప్పుడు కానరావు. కనబడే విధంగా సవాల్ చేసి రా చూసుకుందాం అన్నట్టు ఉండదు అనమాట. చాప కింద నీరులాగా దొరతాడు. ఏదో ఒక విధంగా నిన్ను దేవుడి నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆయన ఆ రోజు ఏ విధంగా యోబు యొక్క పక్షాన పరలోకానికి వెళ్ళాడో, ఈరోజు కూడా సాతాను ఏం చేస్తారంటే, ఏదైనా సత్యవాక్యం నీకు అందుతూ ఉంటే, సత్య మార్గంలోకి నువ్వు వెళ్తూ ఉంటే, నీకు తెలియకుండానే ఖచ్చితంగా ఆ యొక్క స్థానంలోకి ఆయన వస్తాడు. ఇంకో మాట చెప్పనా, దైవ సేవకులు ఈ విధంగా మంచి మార్గాన్ని గుర్తెరగాలి, దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని చెప్పని పరిశుద్ధ లేఖనాలని వాళ్ళు పరిశీలిస్తా వాటి సిద్ధపడతా ఉంటే, మీకు బోధించడానికి సేవకుడు సిద్ధపడతాడు, విశ్వాసి బోధించడానికి. విశ్వాసి కంటే ముందు ఎవరు చేరుతుంది? ఆయన చూస్తాడు, ఎవరు? అపవాది చూస్తాడు. ఇటు సిద్ధపడుతుంటేనే చూస్తాడు. అప్పుడేమనుకుంటాడు, వరే ఈ సిద్ధపడేటువంటి ఈ అంశాన్ని, ఈ సత్యాన్ని వాళ్ళలోకి పంపిస్తే వాళ్ళు మార్పు చెందుతారేమో అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేస్తానంటే, నేను ఫస్ట్లో చెప్పాను, మందిరానికి పాస్టర్ గారు వచ్చి తలుపు తీసి మొట్టమొదట ప్రకటన చేసి ప్రార్థన వస్తుంటే మందిరం ఉండేది ఎవరు? మొట్టమొదటి ప్రజెంట్ ఏది? అపవాది. మీరు ఎవరు రాకముందు ఆయన వస్తాడు ముందు. దేనికి? ఎవరైతే వస్తుంటారో అక్కడనే మార్చేస్తారు వాళ్ళ యొక్క మనసుని. ఎక్కడ? ఆ డోర్ దగ్గర ఎంటర్ అవుతుంటేనే వాళ్ళ మనసును మార్చేస్తాడు. వచ్చి కూర్చుంటే ఈ మాట వినటానికి మనసుని ఇక్కడ ఉంచనివాడు. ఏదో ఒకటి రేపుతాడు. ఏదో ఒక ఇంటి మీద ఆలోచన, లేకపోతే ఇంకొక ఆలోచన, లేకపోతే ఇంకేదన్నా వ్యాపారం గురించో, లేకపోతే రేపు చదువుకునే పిల్లలైతే రేపు జరిగేటువంటి పాఠం గురించో, లేకపోతే ఇంటి దగ్గర హోంవర్క్ గురించో సంథింగ్ ఏదో ఒకటి పెట్టి ఇది మాత్రం మనసులోకి కానీ వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు. ప్రస్తుతం జరుగుతుంది అదే. మీరు అవగాహన చేసుకుంటే, ఈరోజు వాక్యం చెప్తే రేపు ఏందామని చెప్పిందంటే ఏమంటారు? నవ్వుకోవటం, మొఖాలు చూసుకోవడం తప్ప చెప్పలేము. కారణం ఏంటి? అది వెళ్ళనివ్వకుండా ఆయన ఏదో పెట్టేస్తాడు. సత్యాన్ని వెళ్ళనివ్వకుండా అడ్డు పెట్టేస్తాడు. కనుక దాన్ని చాలామంది అవగాహన చేసుకోలేకుండా పోతున్నారు. అప్పుడు ఎవరైతే ఈ వర్తమానం వింటారో వారి మధ్య మరి సాతాను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏం ప్రణాళిక అంటే, ఎవరు కూడా ఈ వాక్యాన్ని వినకుండా వాళ్ళ యొక్క జీవితాల్లోకి ఈ సత్యము ప్రవేశించకుండా, చేరకుండా పరిస్థితులని అదుపు చేయడానికి ఆయన శక్తియుక్తిలో ప్రయత్నం చేస్తారంట. ఆయన యొక్క శక్తి అంతా కూడా ప్రయత్నం చేసి ఉపయోగించి ఏ విధం చేతైనా ఈ యొక్క సత్యాలు వారి హృదయంలోకి వెళ్ళకూడదు. వెళ్ళిన తర్వాత కార్యం జరుగుద్దేమో, సో వెళ్ళనీయకుండా చేయాలని చెప్పని ఆయన ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే ఆ హెచ్చరిక ఎంత అవసరమని ఆ వ్యక్తి జీవితంలో ఆ హెచ్చరిక వస్తే అతని జీవితము మారిపోతుందని సాతానుకు తెలుసు. అపవాది పని ఏంటి చెప్పండి? ఇక్కడ లైఫ్లో మన పని ఏంటి? మన జీవితంలో మన పని ఏంటి చెప్పండి? ఉదయం లేవాలి, పని చేసుకోవాలి, ఏదో సంపాదించుకోవాలి. జీవితం గడవాలంటే నువ్వు ఖచ్చితంగా సంపాదించు ఏదో పని. ఉద్యోగము, చదువుకుంటే ఉద్యోగము, చదువుకోలేకపోతే ఏదైనా పని, ఏదో ఒకటి చేసుకొని ప్రతి మానవుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టించి పనిచేసి నీ జీవితాన్ని కొనసాగింపజేసుకోవాలి. అది అపవాది పని ఏంటి? ఆయన పొలం నాటాలనా, లేకపోతే ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నా, లేకపోతే స్కూల్కి వెళ్ళాలా, కాలేజీకి వెళ్ళాలా? ఏంటి ఆయన పని?
ఎవరైతే విశ్వాసిగా ఉన్నారో వాళ్ళని అవిశ్వాసులుగా మార్చడమే ఆయన పని. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో వాళ్ళని దేవుడి నుంచి దూరం చేయడమే ఆయన పని. నువ్వు నేనన్నా ఒకరోజు పాలు మారుతామేమో కానీ బడికి వెళ్ళకుండా, స్కూల్కి వెళ్ళకుండా, మన పనిలో మనం ఒకరోజు పాలు మారుతామేమో కానీ ఆయన నిత్యము పాలు మాలడు. ఎవరైనా సాతానుడు పాలు మాలడు. ఆ విధంగా నిన్ను నన్ను మరి దేవునికి దూరంగా చేయాలని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకో మాట చెప్పనండి, ప్రజలను అంధకారము ఆవరించే విధంగా ఆయన ప్రయత్నం చేస్తాడు. ఈ విషయాలు తెలుసుకున్న సేవకుడు, ఇప్పుడు నేను అనుకుందాం, నేను వాక్యాన్ని సిద్ధపడి బోధిస్తుంటే ఆ వాక్యము వాళ్ళ మీ హృదయంలోకి వెళ్ళకుండా మరలా లోకంలోనే జీవిస్తూ ఉంటే, దేవుని రాజ్యానికి దూరస్తులుగా ఉంటా ఉంటే అది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నిజమైన దేవుని సేవకునికి అర్థమవుతుంది. వీళ్ళు పరలోకాన్ని దూరస్తులుగా ఉన్నారు, పరలోకాన్ని వీళ్ళు పొందుకునే స్థితిలో ఉన్నారని చెప్పని అర్థమవుద్ది. అలాంటి సేవకుడు మరి ఖచ్చితంగా మనసులో బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ప్రార్థనలు విన్నప్పుడు ఆయనకు మహా సంతోషం. ఎవరికి? అపవాదికి. ఆహా, ఇప్పుడు ఈయన అయ్యా వీళ్ళు ఇంకా వేషధారణగా ఉన్నారు, వీళ్ళ మార్పు లేదయ్యా, సంఘాన్ని మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే అర్థం ఏంటి? మనోళ్ళు ఎవరు కూడా నా నుంచి దూరం అవ్వలేదు. ఈయన ప్రార్థన చేస్తాడంటే అందరూ నా పక్షాన ఉన్నారు, నో ప్రాబ్లం నాకు ఇంకా అని హ్యాపీగా ఉంటాడు. ఇంత బోధిస్తున్నా ఆ రకంగా నిద్రపోతుంటే సాతాను ఏమనుకుంటాడు? నో ప్రాబ్లం, వీళ్ళు ఎక్కడున్నా నా క్యాండిడేట్లే, నా బ్యాచే వాళ్ళు, ప్రాబ్లం ఏమీ లేదనుకుంటాడు. కాబట్టి నా ప్రియ దేవునిలారా, మనము చాలా సాతాను యొక్క క్రియలకు దూరంగా ఉండాలి. అయితే దేవుడు తన సేవకుల ద్వారా వారి యొక్క అజాగ్రత్తని, అంటే విశ్వాసులు అజాగ్రత్తగా ఉంటా ఉంటే, లేక ప్రభువులో జీవించడానికి ప్రార్థనలో, వాక్యం చదవటంలో, వాక్యం నేర్చుకోవటంలో, వాక్యానుసారం జీవించటంలో సోమర్థనం కలిగి ఉంటే వారి యొక్క జీవితం పాడైపోతూ ఉంటే వీటి గురించి దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ప్రార్థనలు ముందు సాతాను వింటాడు, దేవునితో పాటు సాతాను కూడా వింటాడు. విన్న తర్వాత అప్పుడు ఈయన ఒకవేళ దేవుడు ఏమన్నా ఆయన ప్రార్థన చేసి ఆయన ప్రార్థన వింటాడు కదా, ఆయన కార్యం చేస్తాడు కాదు కదా, కనుక ఆయన కార్యం జరగక ముందే మనమే ముందుగా వెళ్ళి వీళ్ళని మనం వశం చేసుకోవాలా. చూసారా ఆయన ఎంత తెలివిగా, ఎంత అలర్ట్గా ఉంటున్నాడో, సాతాను ఎంత అలర్ట్గా ఉంటున్నాడో మనం గమనించట్లేదు. అందుకే ఈనాడు ఎవరైనా బోధకులు సత్యాన్ని బోధిస్తూ ఉంటే దాన్ని వినకుండా మరి వాళ్ళ మనసులు ఏం చేస్తారంటే సాతాను ఇహ సంబంధమైనటువంటి విషయాలకి, భోగభాగ్యాలకి, లేక భోజనం చేయటానికి, లేకపోతే ఇంకేదైనా వ్యాపారం చేసుకోవడానికి, లేకపోతే ఇంకేమైనా ఈ లోక వ్యవహారాలు చేసుకోవడానికి వారి మనసుల్ని మార్చి సత్యవాక్యం వినకుండా సత్య మార్గం జీవించకుండా వారి మనసును మొద్దుపరుస్తాడని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనుషులు ఏమి నమ్ముతున్నారు, లేక మనుషులు ఎటువంటి మార్గంలో ఉన్నారు అనేది ఆయనకు ప్రాముఖ్యం కాదు. ఎలాగన్నా ఉన్నాయి, నాకు అవసరం లేదు. ఆయన దగ్గర ఏ రూట్లోకి పోయినా ఇప్పుడు పాపం అనేది చాలా ఉన్నాయి పాపాలు. నువ్వు ఏ పాపం చేస్తావు అనేది ముఖ్యం కాదు, ఏదో ఒకటి చెయ్యి, అయితే పరిశుద్ధంగా మాత్రం ఉండద్దు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వేమన్నా చెయ్యి, నో ప్రాబ్లం. ఆయనకి వాక్యానుసారంగా జీవించడానికి ఆయన ఏమాత్రము ఇష్టపడ్డు. ప్రజలు దేవుని వాక్యాన్ని, సత్యాన్ని అంగీకరిస్తే అది వారి ఆత్మల్ని మార్చేస్తుంది. సత్యం అంటే ఎవరు? దేవుడే, దేవుని వాక్యము, దేవుడే సత్యం అంటే. కనుక నువ్వు సత్యాన్ని అంగీకరించమంటే అర్థమేంటి? దేవుణ్ణి అంగీకరిస్తున్నావు. దేవుణ్ణి అంగీకరిస్తున్నావంటే దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడి జీవిస్తావు. ఇలా జరిగితే నీ జీవితాన్ని పవిత్రంగా మార్చుకుంటావు. అంటే నీలో ఏమైతే పాపం ఉందో, పౌలు గారు అంటారు, ధర్మశాస్త్రం అంటే అద్దం లాంటిది. అద్దము నిలబడితే ఏమవుద్దు మనకి? నువ్వు కనపడతావు, నీకేదన్నా మచ్చుందా ముఖం పైన, లేక నీ వెంట్రుకు సరిగా లేవా, తలదూకోవాలంటే నీ వెంట్రుకు సరిగా చెరిగిపోయే పాపటికి లేవా, లేకపోతే ఇంకేదో నీకు కనపడదు, అప్పుడు నువ్వేం చేస్తావు? దాన్ని సరి చేసుకుంటావు. కనుక వాక్యము అర్థము. ఈరోజు అపవాది ఏం చేస్తాడు?
వాక్యం దగ్గర అద్దం దగ్గర పోనేవాడు నిన్ను, వాక్యం దగ్గర పోనేవాడు. వాక్యమే వినకుండా, వాక్యం గ్రహించకుండా, వాక్యం చదవకుండా, వాక్యం అవగాహన చేసుకోకపోతే ఇంకా నువ్వు లోకంలోనే ఉంటావు. అంటే నీ మచ్చ అలాగే ఉంటుంది. అందరు కనపడుద్ది మచ్చ, కానీ నీకు కానరాదు. అందరు కనపడుద్ది, నీకున్న మరక అందరు కనపడుద్ది, కానీ నీకు కానరాదు. అలా చేస్తున్నాడు సాతానుడు ఈ రోజున. కనుక మన జీవితాల్లో దైవ సేవకులు ఆ రోజున ఇలాంటి వారి నిమిత్తమే దైవ సేవకులు అందరూ పోరాడారు. ఎవరు? ఏలియా గారు సవాల్ చేసాడు కర్మేలు పర్వతం దగ్గర. దేని నిమిత్తము? దాదాపుగా 400 మంది అబద్ధ ప్రవక్తలు యెజబెల్ దగ్గర ఉంటే వాళ్ళు చేసే అబద్ధ బోధల్ని వ్యతిరేకించడానికి ఆయన సవాల్ చేశాడు. అవునా? కర్మేలు పర్వతం దగ్గర ఆయన మరి ఆ బయలు బోధకుల మొత్తాన్ని సేవకులను పిలిపిస్తే వాళ్ళకి ఈయనకి మధ్య ఈయన ఒకడు, వాళ్ళేమో 400 మంది. ఈయన దేని మీద పోరాడుతున్నాడు? సత్యానికి. వాళ్ళు అబద్ధానికి పోరాడుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు బయలా అని కేకలు పెట్టారు, వాళ్ళు అరిచారు, వాళ్ళ శరీరాలు కోసుకున్నారు. దేనికోసము? అసత్యం కోసం. ఏమండి? మరి ఇర్మియా గారు కూడా ఆ విధంగానే సత్యం కోసము ఆయన ఎంతో బాధపడ్డాడు, ఎంతో బోధించాడు. చివరికి ఆయన్ని నీళ్ళు లేని బావిలో వేశారు. పౌలు గారు ఆ విధంగా సత్యం కోసం బోధించాడు. ఆయన పౌలు గారు, అయ్యా మీరు యూదా మతంలో పడి ఇష్టానుసారంగా మీరు రక్షకుడిని దూరం చేసుకుంటున్నారని చెప్పని పౌలు గారు అంతగా బోధిస్తూ ఉంటే జైల్లో పెట్టి చరిత్యాదనం చేయించాడు సాతానుడు. వీళ్ళందరూ కూడా అసత్యాన్ని నమ్ముతున్నారు, సత్య మార్గం లేరు. మీరు గమనించండి, వీళ్ళందరూ కూడా ఎవరికి బోధించారు? ఏలియా గారు ఎవరికి బోధించాడు? ఇజ్రాయేలీయుడికే. ఏలియా గారు బోధించింది ఇజ్రాయేలుకే. ఇజ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ప్రజలే. దేవుని ప్రజలు సత్య మార్గంలో లేరు. అర్థమవుందా? దేవుని ప్రజలు సత్య మార్గంలో లేరు, అసత్యంలో ఉన్నారు. వారికి బోధించాడు. ఇర్మియా గారు ఎవరికి బోధించాడు? ఇజ్రాయేలుకే. వాళ్ళు సత్య మార్గం లేరు, అబద్ధానికి నమ్మి ఉన్నారు, వాళ్ళకు బోధించాడు. పౌలు గారు ఎవరికి బోధించాడు? యూదులకే. యూదుల దగ్గర వెళ్ళాడు, అనుల దగ్గర వెళ్ళాడు, అందరూ బోధించాడు సత్య మార్గం ఇదని ఆయన చూపించాడు. ఈ రోజున సత్యవాక్యం ఇలా బోధిస్తూ ఉంటే ఎవరు నమ్మేవారుగా లేరు. ఇంకో మాట చెప్పనా, అనేక మంది వారి యొక్క జీవితంలో సమర్థించుకుంటా ఉన్నారు. ఏదేమన్నా కానీ నేను ప్రార్థన పోయించాను లేదా, అంతే, అయిపోయింది నా పని. బైబిల్ పెట్టుకుని పోయానా, కూర్చున్నానా, వచ్చానా, సంద వేసానా, అయిపోయింది నా పని. అంటే అపవాది చేస్తున్నాడు ఆ పని. రైట్ అమ్మా, నువ్వు మంచి పని చేసావమ్మా, నువ్వు పోయావు, గుళ్ళే పోయావు, రెండు కాసేపు కూర్చున్నావు, నిద్రపోయావో, మాట్లాడుకుని రావో, నువ్వేం చేసావో, పోయావు గుళ్ళేకి, ఓకే, నీకు కలిగింది ఏదో 10 రూపాయలు నువ్వు చందా చేసావు, ఓకే, వచ్చేసావు, నీ పని అయిపోయింది. ఇంకా నువ్వు హాయ్, నువ్వు దేవుని పెట్టివి అంటున్నాడు సాతానుడు. నువ్వు అలాగే అనుకొని తృప్తి పడిపోతున్నాం. అయితే గమనించండి, నీవు నేను అలా ఉండకూడదంటే ఏం చేయాలంటే పరిశుద్ధ లేఖనాన్ని పఠించాలి. వాక్యమే. సత్య మార్గంలో జీవించాలంటే దానికి మార్గం ఏంటి? వాక్యమేనండి. వాక్యం తప్ప మరొకటి లేదు. నువ్వు సత్యంలో జీవించాలంటే వాక్యం చదవటమే. వాక్యం చదవాలి. అది ఎట్లా? వాక్యం అంటే చదువుకుంటా పోతారు చాలామంది, అధ్యాయాలు చదివేస్తారు రోజుకి. కౌంట్ మాత్రం ఉంటుంది, లెక్కలు వేసుకుంటారు, కానీ దాన్ని గ్రహించరు. అందుకే ప్రభు చెప్పారు, మీరు వినుడి మట్టుకే విందురు కానీ మీరు గ్రహింపరు. చూచుట మట్టుగా చూతురు కానీ మీరు గ్రహింపరు. కనుక మనం కూడా చదువుతుంటాం కానీ దాన్ని గ్రహించము. అయితే వాక్యం ఎలా చదవాలంటే ఎంతో వినయంగాను ప్రార్థన పూర్వకంగాను, అంటే చదివే వాక్యము నేను అర్థం చేసుకోవాలి, నా జీవితంలో మార్పు రావాలి, నా దేవుడు నాతో మాట్లాడాలి, నాలో ఉన్న లోపాలు చూపించాలి, ఆ లోపాలను చక్కదిద్దుకోవాలి, నాలో మచ్చ ముడత ఇంకేదైనా కల్మషం ఉంటే అది నాకు కనిపించాలి, దాన్ని నేను తొలగించుకోవాలి అన్న ఉద్దేశంతో బైబిల్ చదవాలి. ఆ ఉద్దేశంతో వినాలి. అప్పుడే నువ్వు సత్యవాక్యాన్ని గ్రహించగలవని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఎవరు కూడా ఆనాడు పోపుల కాలంలో, అంటే రోమన్ పోపుల పరిపాలనలో ఆనాడు కూడా వాక్యం బోధించారు. వాళ్ళు ఏం బోధించారు? వాళ్ళకు అనుకూలమైన బోధల్ని వాక్యంలో చూసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏముందంటే బైబిల్లో ఎన్నో ఉంటాయి, అవన్నీ కాదు, ఈ ప్రజలకు ఏది అవసరం ఆ వాక్యాలు 4 చూస్తారు బైబిల్లో. ఏం అవసరం అంటే రక్షణ అవసరమే, దాని పక్కన పెడదాం.
రక్షణ కోసం రారు. ఈ ప్రజలు ఏం అవసరము, దేనికోసం వచ్చారు, అవగాహన అపవాది ముందు దాన్ని గ్రహించి ఈ సేవకుల మధ్యలో మనసులో పెడతాడు. వీళ్ళకేం కావాలంటే స్వస్థత కావాలి, వీళ్ళకేం కావాలంటే ఆస్తి కావాలి, వీళ్ళకేం కావాలంటే అప్పులు పోవాలి, పరిశుద్ధ జీవితము, దేవుని కొరకు సమర్పించుకోవడము అవసరంలా. కాబట్టి ఇలాంటి వాక్యాలు కొన్ని వెతుక్కొని మీరు అనుకుంటారు ఆ సేవకులు చెప్తుంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటారు. ఇప్పుడు నిజంగా ఇలాంటి వాక్యాలు చెప్తుంటే ఇప్పుడు ఇక్కడ 70% నిద్రపోతున్నారు. ఉన్న వాళ్ళు 70% నిద్రపోతున్నారు. ఆ 30% మాత్రమే, ఆ 30% కూడా ఒక 20% విన్నారు, 10% మళ్ళీ అట్టు పడుతున్నారు. అదే కానీ వాక్యం కాకుండా ఇంకేమన్నా చెప్పు, నువ్వు వాక్యం కాకుండా ఇంకేదైనా కథో ఇంకేదన్నానో ఇక లేకపోతే ఇంకేదైనా ఉపమానమో చెప్పు, ఇక నువ్వు కళ్ళు గుడ్లెళ్ళు పెట్టుకొని అంటే చూస్తాం. కారణం ఏంటంటే తప్పు మీది కాదు, తప్పు నాది కాదు. ఒక ఆయన ఉన్నాడు, అదే చెప్తున్నాను కదా, అతని యొక్క మోసపూరితమైనటువంటి కుయుక్తులను ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే ప్రజలకు అవసరమో అంటే ఏది కోరుకుంటున్నారో ఈ లోక సంబంధమైనటువంటి 3 ఉన్నాయి. ఏంటమ్మా అవి? శరీరాశ, నేత్రాశ, జీవపడమం. వీటి 3కి సంబంధించి ఏం కావాలనో అవి ఏర్పాటు చేస్తాడు ఈ సేవకులు. అయ్యి ఇక్కడ చెప్తే అందరూ వాటిపైన వచ్చేస్తారు. నిత్య రక్షణ, నిత్య జీవాన్ని పక్కన పెట్టేస్తున్నారు మానవులు. అయితే ఇలాంటి బోధలు బోధించే కంటే అసలు బోధించకుండా ఉండటమే మేలు అంటాడు ప్రవక్త. ఇలా తప్పుదారి పట్టించే బోధలు చెప్పి తప్పుదారి పట్టించే విధంగా నువ్వు వినే కంటే కూడా అది వినకుండా ఉండటం, బోధించకుండా ఉండటమే మేలు అని చెప్పని ప్రవక్త అంటాడు. ఇంకో మాట చెప్పనా, దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సృష్టికర్తను తెలుసుకోవాలి, ఆయన చేసిన త్యాగం ఏంటి తెలుసుకోవాలి, ఆయన ప్రజల కోసము ఎంత ఆయన త్యాగం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి అని దేవుడు ఎంతో స్థిరమైనటువంటి ఉన్నతమైన వాక్యాన్ని దేవుడు ఇచ్చాడండి. దేవుడు అక్కడ గలిబిలిగా ఇవాళ వాక్యం మనం చదివే విధానము, అవగాహన తీసుకునే విధానం తప్పులు ఉన్నాయి, కానీ దేవుడు ఎక్కడ కూడా గలిబిలిగా అర్థం కాకుండా దేవుడు ఇవ్వాల. మానవులమైన మనమే కొన్ని విషయాలు చాలా జాగ్రత్త వివరంగా మాట్లాడతాం. మనమే వివరంగా మాట్లాడే వాళ్ళంగా దేవుడు జ్ఞానం ఇస్తే దేవుడు అంత అవివరం లేకుండా ఇస్తాడా? బైబిల్ని ఎంతో క్షుణ్ణంగా వివరంగా పరిశీలనగా ఇచ్చాడు. ఇంకో మాట చెప్పనా, ఆనాడు దేవుని యొక్క సేవకులు ఈనాడు అంటే చివరి దినాల్లో ప్రవచనాలు ఎప్పుడో క్రీస్తు పూర్వము దానియేలు గారి ద్వారా ఈ ప్రవచనాలు రాయించాడు. దానియేలు గ్రంథంలో అంత్యదినాల గురించి తర్వాత యోహాను గారి ద్వారా రాయించాడు. అయితే యేసు ప్రభువే వారితో ఉండి యేసు ప్రభు వారితో మాట్లాడి రాయించాడు. దానియేలు గారికి కానీ ఇటు యోహాను గారు కానీ యేసు ప్రభువే వారితో ఉండి రాయించాడు. ఎందుకు? ఈ చివరి దినాల్లో మార్పు చెందాలని వ్రాయిస్తే దాన్ని అవగాహన చేసుకునే వాళ్ళు లేకుండా పోయారు. దేవుని యొక్క ఆయన యొక్క శ్రద్ధ లేకపోతే ఆయనకున్నటువంటి ఆవేదన ఎవరు కూడా గుర్తించలేకుండా పోతున్నారు. ఒక మాట చెప్పిన దేవుడు చెప్పినా అనర్థంగా అంటే అర్థం కాకుండా ఏదో అనాలోచనగా ఏ ఒక్క వాక్యం రాయలా. నువ్వు చదవటము, గ్రహించటము, ఆలోచించటము నీలో ఉన్న సమర్పణను బట్టి ఉంటుంది. కానీ దేవుడు ఎక్కడ నిన్ను గలిబిలి చేసే విధంగా దేవుడు ఎక్కడ రాయలా. హబక్కుతో దేవుడు అంటాడు, చదవండి హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. త్వరగా హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. హబక్కుకు 2:2. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆగండి అమ్మా, కాపండి ఈరోజు దొరకదలే మీకు. ఆగండి. చదువువాడు పరిగెత్తుచు చదువు విధంగా. ఇప్పుడు గమనించండి, ఈ వాక్యాలు మనం ఇక్కడ రాసుకున్నాము. ఈ వాక్యాలు ఇప్పుడు ఇక్కడ నడుచుకుంటా పోతూ చదవలేమా? వాటిని చదవచ్చా? చదవలేమా? అయితే బైబిల్ అక్కడ పెడతాను నేను, మీరు చదవరా నడుచుకుంటూ పోతూ?
ఇక్కడ ఉంటేనే రెఫరెన్స్ ఇవ్వమంటే 3 గంటలు పడుతుంది ఏమండి. అది వెళ్తే చదవగలమా? దాన్ని చదువుతాం. అదేవిధంగా పరిగెత్తు అంటే దాన్ని చదవలేము. పరిగెత్తు, ఒక బజారు పరిగెత్తు అంటే ఇంకా పెద్ద అక్షరాలు అయితే పరిగెడతా కూడా చదవచ్చు దాన్ని. ప్రభు అంటాడు, హబక్కుతో చెప్పాడు, నీవు ప్రజలకు ఎట్లా రాస్తావంటే పరిగెత్తు చదివే విధంగా రాయి వాటిని అన్నాడు. పలక మీద ఎట్లా రాయాలంటే వాళ్ళు పరిగెత్తా కూడా చదవాలి దాన్ని, ఆ విధంగా రాయమని. అంటే అంత స్పష్టంగా దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు నీకు. దేవుని యొక్క వాక్యము ఈనాడు అంత స్పష్టంగా చదివితే అర్థం కానట్టుగా ఏమి ఇవ్వాలా, ప్రతి వాక్యం మనం స్పష్టంగా ఇచ్చాడు. మనం అవగాహన చేసుకోవటము, చదవటము, అదే మనమే తప్పు చేస్తున్నామని వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తనకారుడు 97వ కీర్తన 11వ వచనంలో నీతిమంతుల కొరకు వాక్యం ఎత్తబడిందని చెప్పని అంటాడు. 97వ కీర్తన 11వ వచనం. యెహోవా కాదమ్మా, 97వ కీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. చూసారా, నీతిమంతుల కొరకు వెలుగు విత్తబడి ఉంది. నువ్వు నీతిమంతులు అవ్వాలని చెప్పని దేవుడు తన వెలుగైన వాక్యాన్ని నీకు ఇచ్చాడు. అది విత్తబడి ఉంది, కానీ మనము దాన్ని చూడట్లా. నీతిమంతులుగా మార్చబడటానికి దేవుని యొక్క వాక్యం ఇస్తే మనం దాన్ని చూడలేదని చెప్పని వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని దాచబడినటువంటి గుప్త నిధి, అంటే దాచబడినటువంటి వస్తువు ఏదన్నా తప్పిపోతే దాన్ని ఏ విధంగా వెతుకుతామో యేసుప్రభువు వారు ఉపమానం చెప్పాడు. ఒక స్త్రీ అంట నాణెము 10 వెండి నాణెలు అంటే ఒక నాణెము కనపడలా, తప్పిపోయింది. ఏం చేసింది ఆమె? దీపం వెలిగించి చీపురు తీసుకొని ఇల్లంతా సందుల్లో, కుండల సందుల్లో, ఆ సందుల్లో, మంచాల సందుల్లో, డబల్ కాట్ కింద అంతా దూరి మొత్తం బయటకు వచ్చి నాణ్యాన్ని కనుగొంది. ఆ విధంగా చదవాలి వాక్యాన్ని. దేవుడు ఏమైనా సత్యం ఉంచాడా? నేను సత్య మార్గంలో ఉన్నానా? నేను సత్యం కనుగొనంటే ఏ విధంగా? నువ్వు ప్రయత్నం చేయకుండా, నువ్వు కనుగొనకుండా, వాక్యం కొరకు ఎదురు చూడకుండా నీకు ఎప్పుడు కూడా వాక్యము నీకు అర్థం కాదు. దయచేసి గమనించండి. ఆ విధమైన సత్య మార్గంలో జీవించడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. దేవుడు ఏదైతే బయలుపరచలేదో, దేవుడు ఏదైతే వీళ్ళు అవగాహన చేసుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలని చెప్పి అనుకోలేదో, వాటినే చేయమని చెప్పి అపవాదు బలవంతం చేస్తుంటాడు. ఇప్పుడు సినిమాలు చూడమని చెప్పి దేవుడు చెప్పాడా? అయితే ఈనాడు యువతంతా కూడా, కుర్రకారంతా దేని మీద పడ్డారు? సినిమా పైన, సినిమా యాక్టర్ల పైన, సినిమా స్టోరీస్ పైన, సినిమా డ్యాన్సులు. ఏమండి, సినిమా డ్యాన్సులు. ఆ సినిమా డ్యాన్సులు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి? క్రిస్మస్లో దేవుని పాటలు పెట్టి సినిమా డ్యాన్సులు. అర్థమైందా? క్రిస్మస్ రోజున పాటలు ఎవరి? ఈ రక్షకుడా యేసుప్రభువా అనే పాటలు వస్తుంటాయి. స్టెప్పులేమో ఏ స్టెప్పులు? సినిమా స్టెప్పులు. అది కావాలి. అది లేకపోతే అవి ఈ పాస్టర్ ఉంచాడు కాదు, ఈ పాస్టర్ డ్యాన్స్ రేపాడు, ఈ పాస్టర్ గారు ఏం చేయించడు. గమనించండి, సత్యవాక్యానికి మనం దూరస్థం అయిపోతున్నాం. మనకేం కావాలి? ఇలా చేస్తున్నాడు అంటే దేవుని పైన విశ్వాసము కోల్పోయేటట్టుగా చేస్తున్నాడు. అయితే ఇలా చేసే లూసిఫర్ కూడా పరలోకంలో తన యొక్క స్థానాన్ని కోల్పోయాడు. అదేవిధంగా తన యొక్క ఆంతర్యాన్ని ఎవరైతే గుర్తిరకుండా ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇంకొన్ని కుయుక్తులు చేసి, కొంతమంది సాతాను కుయుక్తులకు వెళ్ళకుండా దేవుళ్ళు ఉందాం అనుకుంటారే, వాళ్ళ కోసం కొత్త కొత్త ప్రణాళికలు వేస్తాడు ఆయన. ఎలాగైనా వీళ్ళు ఆకర్షించబడాలి, ఏమన్నా చెయ్యి. మొన్న ఒక స్కిట్ వేశారు. ఆ స్కిట్లో ముందు దేవుణ్ణి నమ్ముకొని ప్రభువులో విశ్వాసంగా ఉంటామంటే ఒకడు వచ్చి, అరే కొత్త సినిమా రిలీజ్ అయిందిరా, టికెట్స్ ఇచ్చానరా అని ఒకడు వస్తాడు. ఇంకొకడు వచ్చి, అరే క్లబ్లో మంచి ప్రోగ్రాం ఉందిరా ఈరోజు రారా అని ఒకడు వస్తాడు. ఆ తర్వాత ఇంకొకడు వచ్చి, అరే ఫారిన్ నుంచి ముందు తెప్పించానరా, ఫారిన్ సరుకురా రారంటే ఒకడు వస్తాడు. ఆ తర్వాత ఇంకేవేవేవో ఆలోచనలు. లాస్ట్కి వీడు వేసిన సిలువు కొట్టి వెళ్తాడు. ఎందుకని?
లోకంలో ఎవడైనా దేవునికి అనుకూలంగా ఉంటే ఇక అన్ని కుయుక్తులు తెస్తాడు అన్నమాట, సాతానుడు తెస్తాడు. అదే జరుగుతుంది ఈ రోజున. దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవునిలో ఏ విధం చేతనైనా దేవుని ఆజ్ఞలు మీరుతడి చేయాలని చెప్పి ఆయన ఉద్దేశం, సాతాను ఉద్దేశం. అయితే దేవుని ఆజ్ఞకి లోబడే విధంగా నువ్వు నేను జీవించిన వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పిన, సరళమైన అంటే సత్యాలని నిన్ను విమర్శించేటువంటి వాక్యాలుంటే అవి మనసులో పెట్టుకోవడానికి అపవాది ఒప్పుకోడు. నిన్ను ఖండిస్తున్న అనుకో వాక్యాలు, నీకు మన భాష చెప్పాలంటే నీకు తగిలొచ్చిందనుకో ఏమవుతాం? వెంటనే ఏం చేయాలి? వాస్తవంగా ఈరోజు మనం చెప్పుకున్న వాక్యంలో నీ కొరకేదైనా ఒక వాక్యం వచ్చింది అనుకుందాం, ఏం చేయాలి? ఆ క్షణమే ప్రభు దగ్గర ఒప్పుకొని, దేవా నిజమే ప్రభా, నేను ఇలా వేషధారిగానే ఉన్నాను, నేను నీలో బలంగా లేను ప్రభా అని పశ్చాత్తాపడాలి. దాని బదులు ఏం చేస్తున్నాం? నేను ఈ చర్చికి పోను, నేను ఇంకో చర్చికి వెళ్తా, లేకపోతే ఒక మీటింగ్ పెట్టి అమ్మాయి ఆయన ఇట్లా చెప్పాడు, నన్ను విమర్శించాడు, ఈరోజు నన్ను, రేపు నిన్ను కూడా, కాబట్టి మనం బ్యాచ్ అవుదాం రా, మన బ్యాచ్ మొత్తం ఒంగోలు పోదాం, లేదా మన బ్యాచ్ ఇంకొక ఏదో ప్లాన్ చేద్దాం. ఇదే జరుగుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, సత్యానికి లోబడండి, సత్య మార్గాన్ని అంగీకరించండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అలా నువ్వు చేయలేకపోతే సాతాను ఏం చేస్తారంటే, ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే తమ శరీరేచ్ఛలను తీర్చుకోవడానికి మానసికమైనటువంటి బోధల్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తారు. వాళ్ళ శరీర కోరికలు ఉంటాయి. నువ్వెంత విశ్వాసాన్ని కావచ్చు, సేవకుడినే కావచ్చు, అయితే మనలో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలని సరిచేయడానికి దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఆ లోపాల వల్ల అంటే నువ్వేం ఆలోచన చేస్తావంటే, ఏదైనా సరే నా శరీర కోరికలు తీర్చుకోవాలి. కొంతమంది సాతాను ఎక్కువగా ఎవరి మీద మనసు పెడతా చెప్పండి? సాతాను 99% ఎవరి మీద మనసు పెడతాడు? దేవుని సేవకుల మీద, సేవకురాండ్ర పైన మొట్టమొదటి కన్నా ఆయనకి. ఎందుకంటే వాళ్ళని కానీ తప్పుదారి పట్టిస్తే ఇంక మనంతా నా బ్యాచే. ఇప్పుడు మొత్తానికి ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్లు వేసాము, అన్ని మైక్ వస్తుంది, అన్నీ చేస్తుంది. ఈ మొత్తానికి కారణము అదిగో సహోదరుడు పైన మెయిన్ అక్కడ ఉంది. ఆయన చల్లగా లేసే మెయిన్ అన్నాడు అనుకో, ఏమవుతుంది? అంత అంధకారమే. ఒక్కొక్క లైటు, ఒక్కొక్క ఫ్యాను, ఒక్కొక్క యాంపిల్ వేరు, ఇవన్నీ ఆపాల్సిన పనిలే. ఆయన అక్కడ లేచి ఆ మెయిన్ అన్నాడంటే ఏమైపోయింది? అంత చీకటే. సో ఈనాడు అపవాది ఏం చేస్తారంటే, సంఘాల్లో ముందు సేవకురాని పట్టుకుంటాడు. వీళ్ళు ఎలా పట్టుకుంటాడంటే, వాళ్ళని తుచ్చమైన శరీర కోరికలు తీర్చుకోవడానికి. వాళ్ళకి తెలుసు చేసేది పాపమని, వాళ్ళకు కూడా తెలుసు నా చూపులు పాపం, నా ఆలోచనలు పాపం, నా తలంపులు పాపము, నేను చేసే ప్రయత్నాలు పాపము, నా హృదయంలో వచ్చే ఆలోచనలు మరీ పాపము, అన్నీ తెలుసు. అయినా సరే ఏమన్నా కానీ ఇది ఛాన్స్ పోతే మళ్ళీ రాదు. జాగ్రత్త. ప్రతి విశ్వాసి చెప్తున్నాను ఈ మాట. నేను సాతాను ప్రేరేపిస్తున్నాను నిన్ను. నువ్వు అనుకుంటున్నావు నేనేదో పెద్ద అందగత్తెనని, నువ్వు అనుకుంటున్నావు నేను పెద్ద అందగాడినని. ఈ ఊళ్ళో నాకంటే అందగాడు లేడని అనుకుంటాను నేను. నువ్వు అనుకోవచ్చు ఈ ఊళ్ళో ఎవరు లేరు అందగాళ్ళు, నేనే అందగత్తెని. కాదు, నీ అంత నీచురాలు లేదని ఆయనకి తెలిసి. ఎవరికి? సాతానికి. నీ అంత నీచుడు లేడని తెలిసి వాళ్ళ మీద కన్నేస్తున్నాడు సాతానుడు. అది నీకు అర్థం కావటంలా. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా ఉంటే నిన్ను శోధించడానికి అపవాది శోధిస్తున్నాడు. నువ్వు అది అర్థం చేసుకోలేకపోతున్నావు. నిన్ను మాయలో పెట్టేశాడు సాతానుడు. నాకు అదే బాధ, నా బాధ అంటదే. నేను ఎన్నో అనుభవిస్తున్నాను కూడా. అయితే నా దేవుని కంటే నాకు ఎవడు ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు నాకు. నా మటుకు నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను, నాకు అంత ధైర్యం కూడా లేదు. దేవుని దగ్గర అబద్ధం చెప్పేది మామూలుగా నాకు భయము నాకు లేదండి. నేను చెప్తున్నాను, ఎంత శోధన వచ్చినా డోంట్ కేర్, నేను లెక్క కూడా చేయను. నేను కూడా మనిషినే. కొంతమంది రకరకాలు అనుకోవచ్చు, ఎవరేమనుకో నాకు అనవసరం. నా దేవుడు నన్ను ఉమ్మి వేయకపోతే నాకు చాలు. ఆయన ఏం చేస్తాడు? నులివెచ్చగా ఉంటే ఉమ్మి వేస్తాడు. ఆయన ఉమ్మేయకుంటే చాలు నాకు.
నువ్వెలా ఉన్నావు ఈ రాత్రి? నువ్వెలా ఉన్నావు? అది దేవుని యొక్క ప్రాముఖ్యమైన సందేశం. ఒక మాట చెప్పి ముగించుకుందాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ తెస్సలోనికి రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయము 10-12 వచనాలు. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తి దేవుడు వారికి అంటే అలా శక్తిని దేవుడు పంపడం అంటే ఆయన పట్టించుకోడు. దేవుడు వదిలేస్తే అపవాది శక్తి ప్రారంభించింది అనమాట. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఆహా నేను ప్రయత్నం చేస్తే నా ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అయిపోతున్నాయి, నేను పాపం కోసము నేను ఫలానా వ్యక్తితో ఏదో ప్రయత్నం చేసి వ్యభిచారానికి అంతలోకి సెటప్ అయిపోయిందంటే అర్థం ఏంటి? నేను పోటుగాను కాబట్టి, లేకపోతే నేను మహా అందగతిని కాబట్టి. కాదు, నీ అంత నీచులు లేరని చెప్పి అర్థమైపోతుంది. నీ అంత భ్రష్టులు ఎవరు లేరని చెప్పని దేవుని దగ్గర అర్థమైపోతుంది. నీ భ్రష్ట జీవితాన్ని బట్టి, నీ దుర్మార్గతను బట్టి, నీ నీచమైన బుద్ధిని బట్టి అపవాది క్యాచ్ చేసుకుంటున్నాడు దాన్ని. నీకు అది అర్థం కావటంలా. నువ్వు అనుకుంటున్నావు, ఆహాహాహా నాకున్న నా తలాంతి ఏంటి, నేనేంటి, ఏదో ఒక పాట ఉంది, నన్ను చూడు ఏదో పాట ఉంది, ఏమనుకోద్దులే, చూసారా? అనుకుంటున్నావు నువ్వు. ఏమి లేదు, నీ అంత భ్రష్టురాలు, నీ అంత భ్రష్టుడు లేడని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. సాతాను కుయుక్తులు పడిపోవద్దు, సాతాను మందకాలు చిక్కిపోవద్దు. ఒకసారి కొన్నిసార్లు అంటారు, నీ ముఖం అతను చూసుకో అంటారు. నీకు అనిపించదు ఆ సమయంలో, నీకు అనిపించదు అనమాట. గమనించండి, సత్య మార్గంలో జీవించిన ప్రయత్నం చేయండి. దేవునికి విరోధంగా జీవించదండి. సాతాను చేస్తుంటాడు. అయితే చివరిగా ఈ గొప్ప వంచన నుంచి నువ్వు బయటికి రావాలంటే, సాతాను యొక్క అంధకార బోధల నుంచి నువ్వు బయటికి రావాలంటే, దేవుని యొక్క నామాన్ని గుర్తిరగాలంటే నువ్వు సత్యవాక్యాన్ని పఠించాలి, అంటే చదవాలి. నేను మొత్తుకుంటా ఉన్నాను, ఒక్కళ్ళు కూడా వాక్యం చదివిన దాఖలు కనపట్టలేదు. మీ గుండె మీద చేసుకొని చెప్పండి. అందరు కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ, అందరూ కనీసం రోజుకి ఒక అధ్యాయం బైబిల్ చదువుతాను చెప్పండి. గుండె మీద చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా? ఎందుకు ఏమండి? టీవీ ఎవరైనా చూడమని చెప్తున్నారా? టీవీ చూస్తున్నారు కదా ఏమండి? చెట్ల కింద కూర్చొని వ్యవహారం అయితే అన్నం అరిగిందాకా, పని లేకపోతే అన్నం అరిగిపోయిన దాకా వ్యవహారం, నో ప్రాబ్లం. దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి. ఎందుకు చదవలేకపోతారు? చదువుకున్నావు కదా నువ్వు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా. ఒక అధ్యాయం బైబిల్ చదువుకోలేవు రోజుకి? నన్ను చూడు, నా అందం చూడు, నన్ను చూడు, నా సోపు చూడు అంటున్నారు. కానీ ఆయనకి కావాల్సిందే, నేను కొద్దనట్లు అవన్నీ కావాల్సిందే. వాటంతా రక్షణ కావద్దా? ఇవన్నీ లోకంలో చేసుకొని రక్షణ పోతే సుఖమే ఉందండి. ఇవన్నీ కావాల్సిందే, వద్దనల్లా. దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనకు అందాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, అన్నీ కావాల్సిందే. ఇవన్నీ వద్దని చెప్పట్లా. నువ్వు క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, శుభ్రంగా ఉండాల్సిందే. వీటన్నిటికి మించి నీ ఆత్మ నశించిపోతుందేమో, జాగ్రత్త అంటున్నాను నేను. సిద్ధపడుతున్నావు దేనికో సిద్ధపడుతున్నావు? రక్షణ అనుభవానికి సిద్ధపడ్డావా? గమనించండి, దయచేసి గమనించండి. నేను చాలా వేదనతో చెప్తున్నాను ఈ మాటలు. ఒకవేళ నవ్వు వస్తున్నా చాలా వేదనతో చెప్తున్నాను ఈ మాటలు నేను. దయచేసి గమనించండి. కనుక మన జీవితాన్ని, దేవుడిస్తున్న సత్యాన్ని నిరాకరించావంటే ఖచ్చితంగా సాతాను మోసాలకు నువ్వు ఆయుధం అయిపోతావు. దేవుడు నీకు ఇస్తున్న సత్యాన్ని కానీ నిరాకరించావంటే, నువ్వు పట్టించుకోకుండా నా కొద్దిది అనుకున్నావంటే అపవాది నిన్ను ఆహుతి చేస్తాడు. అపవాది నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు. అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే ఈరోజే సత్యవాక్యాన్ని అంగీకరించడానికి, వాక్యం ధ్యానం చేయడానికి, వాక్యానుసారం జీవించడానికి ప్రార్థించి మార్పు చెందాలని చెప్పి ఆశిస్తున్నాను. అటు కృపదేవుడు మనకు దేవుడు నిత్యం అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ స్తోత్రమయ్యా. ఈ రాత్రినైనా మీరు క్షుణ్ణంగా అపవాది తంత్రాలు మాకు బోధించారు. అపవాది ఏ విధమైన కుతంత్రాలు కలిగి ఉన్నాడో
మానవాళిని ఏ విధంగా మీ నుంచి దూరం చేయని ప్రయత్నం చేస్తున్నాడు. ఏవేవో చేశాను దీనివల్ల నాకేదో రక్షణ వస్తుంది అనేటువంటి భ్రమలో మానవాళిని పెట్టాడు ప్రభా. అలా కాదు. మొదట నా జీవితంలో అణువణువున మీరు పరిశీలన చేసినప్పుడు మచ్చైనా ముడతైనా కలంకమైనా అటుది మరేది కూడా లేకుండా ఉండాలి అని మీరు మమ్మల్ని కోరుతున్నారు తండ్రి. ఈరోజు ప్రభా విన్న వాక్యం ద్వారా మా జీవితాల్లో ఒక వెలుగు ప్రకాశింపజేసుకోవడానికి కృపదయించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభా ఈ వాక్యం ద్వారా అయ్యా నిజంగా నా జీవితంలో నిజమే కదా ప్రభా, ఈ మచ్చ నాకు ఉంది కదా, ఈ వేషధారణ జీవితం నాదే కదా అని కానీ ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉంటే ఇంకా ప్రభువా ఇంకా మనసుని అంధకారం చేసుకొని కఠిన హృదయాలుగా మార్చుకొని ఆనాడు ఇశ్రాయేలు ఎంత కఠిన హృదయాలు అయిపోయారో అలా మారిపోయేవారుగా ఉన్నారేమో నాయనా. దయతో వారిని రాతి గుండెలు తీసి మాంస గుండెనేమని ప్రార్థన చేస్తున్నాం. మార్పు చెందే కృప దయచేయండి. మీకు సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయమని, ముందున్న మా భావి జీవితాలు మీకు మహిమార్థంగా మలుచుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.